ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, వాస్తు ఎనర్జీ నిపుణులు జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మనకున్నటువంటి 27 నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి గుణగణాలు ఏ రకంగా ఉంటాయి, వారు ఎటువంటి నియమాలను పాటిస్తే లైఫ్ లాంగ్ అంతా కూడా వాళ్ళు ఆనందంగా జీవించే అవకాశం ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మేడం అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు అనురాధ నక్షత్రం వాళ్ళ స్వభావం ఏ రకంగా ఉంటుంది, రిలేషన్షిప్స్ ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు, అదే రకంగా వాళ్ళు ఎటువంటి నియమాలను పాటించుకుంటే, ఇంకా ఏ దైవారాధన చేసుకుంటే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుంది? అనురాధ నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్ నక్షత్రము. ఈ నక్షత్రము ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళు ఏదనుకుంటే అది చేయాలి, సాధించాలనే తత్వంతో కలిగి ఉంటారు. వాళ్ళు పుట్టుకతోటే అంతే. ఎవరైనా పెద్ద అవుతుంది డ్రీమ్స్ చూసి నేర్చుకుంటారు, వీళ్ళ కాదు, పుట్టడంతో వీళ్ళు ఒక ప్లానింగ్తో పుడతారు అనమాట. సో అనురాధ నక్షత్రంలో పుట్టారు అంటే ఖచ్చితంగా వీళ్ళ లైఫ్లో వీళ్ళు సాధించవలసిన విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. బాగా కష్టపడి సుఖాన్ని ఇస్తుంటుంది వీళ్ళకి. అది బాగా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. ప్రతి విషయంలోని వీళ్ళు స్ట్రగుల్స్, ప్రతిరోజు పోరాటాలు అనేసి ఎక్కువగా ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి, అనురాధ నక్షత్రం వాళ్ళకి. ఏ విషయంలో అయినా, ఇంట్లో అయినా అలాగే ఉంటుంది, బయట అయినా అలాగే ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు సహజంగా ఏంటంటే అనురాధ నక్షత్రం జనరల్గా అన్నానికి లోటు ఉండదు ఈ నక్షత్రానికి అంటారు. సో వీళ్ళ చేత్తో ఎవరికైనా అన్నం పెడితే వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్టే. అంత మంచి యోగమైన జాతకం చెప్పాలంటే ఈ అనురాధ నక్షత్రం. కానీ శని భగవాన్ అధిపతి ఈ నక్షత్రానికి. శని భగవాన్ అధిపతి ఈ నక్షత్రం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉంటుంది. సో వృశ్చిక రాశికి అధిపతి కుజుడు, శని కుజుడు కలిసి. సో అందుకని ఎప్పుడు కూడా యాంటీ కాంబినేషన్ అనమాట. దీన్ని పాజిటివ్ కాంబినేషన్ కాదు, నెగిటివ్ కాంబినేషన్తో కూడిన నక్షత్రం అది. సో ఈ నక్షత్రంలో ఉండే లక్షణాలు వీళ్ళకి ఎలా ఉంటారంటే, ఒక డిసిప్లైన్ పర్సన్స్, అనుకుని సాధించకపోతే వాళ్ళు నిద్రపోకుండా అసలు రాత్రి అవుతుంది పగలవుతుంది అనుకో, ఆ పని అయిపోవాలి అంతే. ఆ పని అయిపోవడానికి ఎవరినైనా హింసించారు. వాళ్ళు హింసపడడం కాదు, ఎదుటి వాళ్ళు కూడా హింస చేస్తారు. అందుకని ఈ పని అవ్వాలి, నాకు అవ్వాల్సిందే, నాకు చేసి పెట్టాల్సిందే. ఇంకా మనం చేయకపోతే ఇంకా వదలరు అనమాట. ఇప్పుడు మనం ఒక స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ నా ఉద్యోగం అని అంటుంటారు, చూసారా మీరు? సో అలాగే ఒక పని చెప్పామంటే ఇంకా వాళ్ళు ఆ పని వరకు వాళ్ళు వెంట పడుతూనే ఉంటారు. ఈ పని కంప్లీట్ చేయాలి, ఈ పని అవ్వాలి, ఇలా జరగాలి అని చెప్పేసి. ఒక విధంగా చెప్పండి, చెండ శాసనలు, మొండి వాళ్ళు ఏంటి, ఇంకా ఇంట్లో వాళ్ళు వీళ్ళు మూర్ఖులుగా పెట్టేస్తారు. వింటండి బాబు, వాళ్ళు చాలా మూర్ఖంగా మాట్లాడతారు, ఒప్పుకోరు అని చెప్పేసి. కానీ వీళ్ళకి చాలా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం వీళ్ళకి. నా అనుకునే మనుషులకి ప్రాణం పెట్టి పనిచేస్తారు. నా అని అనుకున్నారంటే చాలు, ఇంకా వాళ్ళ కోసం ప్రాణమే పెడతారు. ఒకసారి అనుకోకపోతే మాత్రం అసలు ఏం మాత్రం పట్టించుకోరు, వదిలిపడేస్తారు వాళ్ళని. అది. సో ఎంత టఫ్ అండ్ మనుషులు అంటే వీళ్ళు జనరల్ చెప్పండి, చూడడానికి సామాన్యంగా కనిపిస్తారు కానీ చాలా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అది బయటికి ఎవరికి ఎక్స్ప్రెస్ చేయరు, నాకు ఇంత తెలివితేటలు ఉన్నాయని. కానీ ఆ పని అవ్వాలని మాత్రం పట్టుదలతో చేసే రక్షణ ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ అనురాధ నక్షత్రం మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ విషయంలో కంటే కన్నా నాలెడ్జ్ విషయంలో ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. చదివిన తక్కువే, కానీ నాలెడ్జ్ మాత్రం చాలా పెద్ద నాలెడ్జ్. అంటే ఎలాంటి ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగులు మొత్తం ఎనాలిసిస్ చేసి అది ఒక 1 వీక్ 1 మంత్లోనూ ఎనాలిసిస్ చేసి దీనికి ఇది రాంగ్ ఉంది, ఇక్కడ ఇది తప్పు ఉంది, ఇక్కడ ఇది కరెక్ట్ ఉంది అని మొత్తం ఒక డిసిప్లిన్గా అన్ని రాసి పెట్టి బాస్కే చూపిస్తారు వెళ్ళి, భయం లేకుండా. సో ఎవరికైనా చెప్పాలనుకుంటే వాళ్ళు భయపడకుండా వివరంగా చెప్పేస్తారు. ఏమండి నేను అనుకున్నది ఇది, మీరు చేసిన పద్ధతి బాగాలేదు అని మొహం మీద చెప్పడం వల్ల చాలా విషయాలు వీళ్ళకి పాపం చాలామంది దూరం అవుతారు. ఏదైనా ఉన్నట్టు చెప్పడం వల్ల ఎప్పుడైనా యథార్థంగా మాట్లాడితే వాళ్ళు విరోధులుగా మారుతారు. సో అలాగా వీళ్ళ లైఫ్లో అదృష్టం అనేది ఏంటంటే, బ్లెస్సింగ్స్ తక్కువైపోవడానికి కారణం ఏంటంటే ఇది. ఇంకా ఏంటంటే అనురాధ నక్షత్రం తల్లిదండ్రులు బాగా ప్రేమిస్తారు, తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. తల్లిదండ్రులు వాళ్ళు ఏ పని అయితే చేశారో వీళ్ళు అది వదలకుండా చేస్తారు. వాళ్ళు సపోజ్ ఒక అమ్మ నాన్న ఒక అనురాధ నక్షత్రానికి తల్లిదండ్రులు ప్రతి సంవత్సరము తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి కళ్యాణోత్సవము ఏదో ఒక ఉత్సవం చేయించుకొని వచ్చారు అనుకోండి. ఇది అలవాటే వీళ్ళు చిన్నప్పుడు చూస్తారు అనుకోండి, పెద్దగా వీళ్ళు కూడా అదే ఫాలో అవుతారు, అదే కార్యక్రమం చేస్తారు. ఎందుకంటే మా అమ్మ నాన్న అదే చేశారు చాలా బాగా, వాళ్ళు మా నాన్నగారు ఇలాగని. ఇంకొకటి అండి, వైఫ్ని బాగా చూసుకుంటారు. వైఫ్ ఎలా అంటే అలా వింటారు, ఈయన చెప్తా చేస్తారు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు. తర్వాత అలాగే వీళ్ళకి అనురాధ నక్షత్రం వాళ్ళకి వైఫ్కి అలాగే దొరుకుతుంది. ఏం కావాలంటే అది మీ ఇష్టం అండి, మీరు అలా చెప్తా చేసుకోండి అని చెప్పేసి. ఏ విషయమైనా సరే కష్టపడడానికి వెనకాడకుండా కష్టపడే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు. అది
దైవభక్తి అదంతా ఏ రకంగా ఉంటుంది? అవన్నీ ఉండవు నాన్న, జనరల్గా అసలు ఉండవు. ఎందుకు అంటే వీళ్ళ పన్నే దైవంగా భావిస్తారు, చేసే వృత్తినే. పొద్దున్న లేచామా, మనం ఉద్యోగానికి వెళ్ళామా, అనేది వ్యాపారం చేస్తున్నామా, ఏం పని చేస్తున్నాం, దాన్నే వాళ్ళు దైవంగా భావిస్తారు. ఎవరు చెప్పినా వింటారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పిన విశాఖ నక్షత్రంలో ఎదురువాళ్ళు చెప్తే మేము వినమండి, మాకు చెప్పగానే చెప్తారు. కానీ వీళ్ళు అలాగ అనరు, ఓకే అండి అంటారు, అంతే. ఇప్పుడు విశాఖ నక్షత్రంలో ఎలా అయితే మగవాళ్ళు ఆడవాళ్ళు క్వైట్ ఆపోజిట్లో ఏ రకంగా ఉన్నారు, దీంట్లో ఆడవాళ్ళకి ఎలా ఉంటారు? ఆడవాళ్ళు ఇందులో చాలా తెలివితేటలుగా ఉండి మంచివాళ్ళు అని. సో పని కోసం కష్టపడడానికి వెనకాడకుండా కష్టపడుతూ ఉంటారు ఆడపిల్లలు. చాలా వరకు ఏంటంటే మగవాళ్ళే బెస్ట్ ఇందులో, అనురాధ నక్షత్రంలో ఆడవాళ్ళ కంటే కూడా. సో ఆడపిల్లల విషయంలో మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా పనిచేస్తుంటాయి. వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తారు, ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్తుంటారు ముందుకి, దానివల్ల ఇబ్బంది పడుతుంటారు, కొంచెం అనుమానాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ అనుమానంతో వాళ్ళ లైఫ్ వాళ్ళు స్పాయిల్ చేసుకుంటారు. ఇప్పుడు అనురాధ నక్షత్రం అమ్మాయి కొంచెం సామంచాయిగా ఉంది అనుకోండి, ఒక అందమైన అబ్బాయి వచ్చాడు అనుకో వివాహానికి, ఇంకా ఆ ఫోన్లు ట్యాపింగ్ చేసుకోవడం, ఫోన్లు చెక్ చేయడము, ఈయన కరెక్ట్గా నా ఇంటికి వస్తున్నాడా, ఎక్కడికి వెళ్తున్నాడా, ఇక కొంచెం అది స్వయంకృత అపరాధాలు అంటారు కదా, అలా వాళ్ళే హింసించుకుంటారు. కానీ జనరల్గా అనురాధ నక్షత్రం వాళ్ళకి అలాగే ఎవరు మోసం చేసే పార్ట్నర్స్ రారు. ఎందుకంటే ఆ నక్షత్రం అటువంటిది. నక్షత్రం అధిపతి శని భగవానుడు కదా, సో ఖచ్చితంగా కర్మకారకుడు ఆయన. ఇచ్చే వైఫ్ని కానీ హస్బెండ్ కానీ అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళని ఇవ్వరు. మంచి ఫ్యామిలీ ఏర్పడుతుంది. కుటుంబం విషయంలో వీళ్ళు గెలిచినట్టే. అనురాధ నక్షత్రం ఫెయిల్ అయ్యాము అంటే అది ఈ కాలంలో ఏదో ఒక తప్పిదాలు తప్ప, మామూలుగా అయితే అనురాధ నక్షత్రం వాళ్ళకి కుటుంబ జీవన విధానం బాగుంటుంది. ఫ్యామిలీ గౌరవిస్తుంది, ఫ్యామిలీ రెస్పెక్ట్ ఇస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ డిసిప్లైన్ పర్సన్స్, వాళ్ళు చెప్పిన మాట జవదాటకుండా ఉండడం, ఇవన్నీ అలవాటు చేసేస్తారు ఫ్యామిలీకి. సో సంపాదన పరంగా ఎట్లా ఉంటుంది? అప్ అండ్ డౌన్స్ ఉంటాయి నాన్న ఎక్కువ. ఏదో చెప్తే బాగా కష్టపడతారు, కానీ అదృష్టం చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు ఎంత బాగా కష్టపడతారంటే అసలు నెక్స్ట్ వీళ్ళకే ఏదైనా ఇవ్వాల్సిందే అని అనుకుంటే ఆ లాస్ట్ మూమెంట్లో పేరు మార్చేస్తారు. అలాంటి లైఫ్ వీళ్ళది. సపోజ్ ఒక ఆఫీస్లో వర్క్ చేశారు అనుకోండి, నెక్స్ట్ ఈయనే ప్రమోషన్ వస్తుందని చెప్పి ఆల్మోస్ట్ పే దాకా వెళ్ళి పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రమోషన్. అవి కొంచెం జరిగే అవకాశం ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అది సో ఒక్క విషయంలో కాదు, వ్యాపార విషయంలో అంతే. తారాస్థాయికి వ్యాపారం సంపాదించుకొని అంతా సాధించుకొని మళ్ళీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఎవరిని నమ్మరు, కానీ ఒక్కొక్కసారి జాతకం దృష్ట్యా వాళ్ళు నమ్మి మోసపోవడం జరుగుతుంది. అది గ్రహస్థితి అది. సో బేసిక్గా మీరు మోసపోయారండి అని అడుగుతారు ఎవరైనా అంటే. అందుకని వీళ్ళు ఎవరిని మోసపోవడానికి కానీ మోసం చేయడానికి కానీ అంటే చెప్తారు వెనకుండి, అలా వాళ్ళు చేయకూడదు. వాళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది, వాళ్ళు మిమ్మల్ని అందరినీ టీచ్ చేసేలా ఉంటారు. మీరు అలా చేస్తారు, వీళ్ళు ఇలాంటి మనుషుని చూసి వాళ్ళు అనాలిసిస్ చేయగలుగుతారు ఈ నక్షత్రం వాళ్ళు. సో వీళ్ళు మోసపోతారు అనుకుంటావా? అనుకోం కదా. కానీ ఎవరైనా వీళ్ళని చూసినప్పుడు వీళ్ళు మోసపోయారని తెలిస్తే మీరెలా మోసపోయారు అని చెప్పేసి అని అనుకుంటారు. సో అది గ్రహస్థితి, వాళ్ళ జాతకంలో ఉండే వాళ్ళ దోషాలు, ఆ టైము. కొంతమంది టైం వస్తే తప్పదు, కొన్ని పేర్లు నెంబర్లు అవి బాగాలేక వాళ్ళ నాలెడ్జ్ అంతా కూడా ఒక బూడిదలో పోసిన పన్నీరు అది. సో పన్నీరు బూడిదలో పోస్తే ఏం స్మెల్ వస్తుంది, ఏం ఎంజాయ్ చేయలేం. అలాంటి లైఫ్ ఈ అనురాధ నక్షత్రం. మరి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకుంటే మరి వాళ్ళ జీవితం బాగుండే అవకాశం ఉంటుందో తెలియజేస్తారు? వీళ్ళు ఎల్లవేళ్ళ శివారాధన ఎక్కువ చేయాలన్న. శివారాధన చేయడం వల్ల, శివుణ్ణి ఎక్కువ పూజించడం వల్ల అండి సక్సెస్ అనేది చాలా బాగుంటుంది లైఫ్లో. అది శివాలయాలు దర్శనం చేసుకోవడం, అది జనరల్గా గుడికి వెళ్ళడము, లైన్లో నించోవడం అన్నీ ఇష్టం ఉండదు వీళ్ళకి. అంత లైన్లో నించోని అంతసేపు గుళ్ళో దేవుడిని చూడడానికి అంతసేపు చేయాలా అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది. అవన్నీ మానేసి పర్వాలేదు తప్పదు అని చెప్పి వెళితే వీళ్ళ లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది ఖచ్చితంగా. సో పనినే దైవంగా భావించడం తప్పేం లేదు, కానీ కొన్ని విషయాల్లో, కొన్ని జాతకం విషయంలో ఉండే ఎవరికైతే పర్సనల్ జాతకాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయో దాన్ని ఎదిరించాలంటే భగవంతుడు హెల్ప్ కంపల్సరీ కావాలి. సో అందుకని దేవుడికి ఖచ్చితంగా వీళ్ళు ప్రార్థన, దేవుడిని నమ్ముతారు, నమ్మకపోవడం ఏం లేదు, కానీ లైన్లో నిలబడి అంత దేవుడిని దర్శనం చేసుకోవాలంటే వీళ్ళు వినరు. ఫ్రీగా ఉంటే వెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తారు, 5 నిమిషాలు అయిపోతుంది అంటారు. అంతేగాని అంతంతసేపు లైన్లో ఉండి వెళ్ళి చూడాల్సి ఏముంది, అక్కడే వెంకటేశ్వర ఇక్కడ వెంకటేశ్వర లేదా అంత అనే భావం ఎక్కువగా ఉంటుంది. సో వాదన తగ్గించేసి కొన్ని విషయాల్లో క్షేత్ర దర్శనాలు చేయడం వల్ల వీళ్ళకి యోగాలు వస్తాయి. అంటే మామూలుగా లోకల్గా ఉండే ఇప్పుడు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో కాకుండా తిరుమల కానీ, అలా శ్రీశైలం కానీ, అరుణాచలం కానీ ఇలా క్షేత్రాలకు వెళ్ళి అక్కడ నిద్ర చేసి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని రావడం వల్ల వీళ్ళకి చాలా యోగమైన కాలాలు రాణించగలుగుతారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.